Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss complete details about IIIT Delhi. So, Indraprastha Institute of Information Technology, Delhi యొక్క కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దామండి. అడ్మిషన్ డీటెయిల్స్, ప్లేస్మెంట్స్, ఎలిజిబిలిటీ, ఫీ స్ట్రక్చరు, సో దాంట్లో బోత్ ట్యూషన్ ఫీ యాజ్ వెల్ యాజ్ హాస్టల్ ఫీ, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవైలబుల్, సో అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దామండి. అదేవిధంగా మీకు కన్నా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గైడెన్స్ కన్నా కావాలి అని అనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అండి. సో దానికోసము DVSK లెక్చర్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, అదేవిధంగా లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు IIT, NITస్లో అడ్మిషన్స్ కోసం పెట్టేటువంటి జోసా కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే CSAP కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే బిట్సెట్ కానివ్వండి, కామెట్కే కానివ్వండి, బోత్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ సెట్ కానివ్వండి, అదేవిధంగా ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే B కేటగిరీ అడ్మిషన్స్ అని ఉంటాయండి వితౌట్ డొనేషన్. సో ఆ అడ్మిషన్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మంచి ర్యాంక్స్ రావడం ఒక ఎత్తు అయితే, మీ యొక్క ర్యాంక్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని బెస్ట్ అడ్మిషన్ పొందడం అనేది ఇంకొక ఎత్తు అండి. సో దీనికే మీకు ఆప్టిమైజేషన్ అనేది కావాలి. సో బ్రాంచ్ కాలేజ్ ఆప్టిమైజేషన్ కోసం మీరైతే కౌన్సిలింగ్ గైడెన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు వన్ ఆఫ్ ద కోర్సెస్. IIIT ఢిల్లీ అనేది 2008లో పెట్టారండి. సో 2008లో పెట్టినా కానీ సో ఇది చాలా IIITస్ని బీట్ చేసి ఇది టాప్ 3-4 IIITస్లో ఒకటి కింద మనం చెప్పుకోవచ్చు అండి. సో దీని యొక్క నిర్ఫ్ ర్యాంకు 75 అండి. సో జనరల్గా చాలామంది ఈ నిర్ఫ్ ర్యాంక్ చూసి కన్ఫ్యూజ్ అవుతారు. బిట్కి కానివ్వండి, లేకపోతే SRM కానీ వాటికి కానీ చూసుకుంటే నిర్ఫ్ ర్యాంక్ బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఏ కోర్స్ అయినా కూడా అవి ఈ IIIT ఢిల్లీతో కంపారబుల్ కాదండి. మరి ఎందుకు నిర్ఫ్ ర్యాంక్ తక్కువ ఉన్నా కదా అన్నట్టే దాని మీద కూడా నేను వీడియో చేశాను. అసలు నిర్ఫ్ ర్యాంక్స్ చూసి బ్లైండ్గా ఫాలో కాకూడదండి. ఎందుకంటే రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి నిర్ఫ్ ర్యాంక్ అనేది ఇస్తారు. సో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నా, ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నా, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అవార్డెడ్ ఎక్కువ ఉన్నా కూడా, లేకపోతే క్యాంపస్ సైజ్ ఎక్కువ ఉన్నా, బిల్టప్ ఏరియా ఎక్కువ ఉన్నా, ఏజ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎక్కువ ఉన్నా మీకు నిర్ఫ్ ర్యాంక్ అనేది మెరుగుపడేదానికి అవకాశం ఉంటుందండి. సో అందుకని బ్లైండ్గా నిర్ఫ్ ర్యాంక్స్ చూసి మోసపోకండి, హైయెస్ట్ ప్యాకేజీలు చూసి మోసపోకండి. సో మీరు రకరకాల ఫ్యాక్టర్స్ని ఆప్టిమైజ్ చేసి, అనలైజ్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకుంటేనే మాత్రమే ఫ్రూట్ఫుల్ డెసిషన్ వచ్చి మీకు విత్ విచ్ మీ 4 years ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ విచ్ మీ 40 years కెరియర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. సో దానికని మీరు జాగ్రత్తగా ఆప్టిమైజ్ చేసుకోవాలండి. ఇక్కడ IIIT ఢిల్లీకి కానీ తీసుకున్నామంటే ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ మీరు క్లియర్గా చూడొచ్చండి. సో 2023 నేను చెప్తున్నాను. సో హైయెస్ట్ ప్యాకేజీ 51 lakhs, యావరేజ్ ప్యాకేజీ 25 lakhs అండి. సో యావరేజ్ ప్యాకేజీ 25 lakhs అంటే అది చిన్న విషయం కాదు, 25.39 lakhs అండి. సో దానికన్నా ఇంకా మంచి ఫ్యాక్టర్ ఏదంటే మనం చూడవలసింది మీడియన్ ప్యాకేజ్ అండి. సో మీడియన్ ప్యాకేజ్ 18.5 lakhs. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్తూ కూడా నేను ఒక వీడియో అయితే చేశానండి. ఎవరైనా చూడకుండా ఉంటే అది చూడండి. సో ఇవి బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ అండి. సో జనరల్గా ఇప్పుడు చాలామంది VITలో ₹1,00,00,000 ప్యాకేజీ అనేసి పోయి VIT చేరుతుంటారు. అది కరెక్ట్ కానే కాదండి. యూ షుడ్ నాట్ జస్ట్ కన్సిడర్ ద హైయెస్ట్ ప్యాకేజ్, యూ షుడ్ కన్సిడర్ మీడియన్ ప్యాకేజ్ యాజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. అది చాలా కాలేజీల్లో ఇవ్వరు, ఎస్పెషల్లీ ప్రైవేట్ కాలేజీలు అయితే అసలు ఆ మీడియన్ ప్యాకేజ్ అనేది మెన్షనే చేయరండి మీకు ఎక్కడ కూడా. సో ఇప్పుడు ఈ IIIT ఢిల్లీ కానీ తీసుకున్నామంటే ఇది గవర్నమెంట్ అండి. ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్లీ ఓన్డ్ IIIT అండి. అందుకనే దీని పేరు కూడా ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని పెట్టారు. సో ఇది 2008 అంటే ఈ IIIT అలహాబాద్ కానివ్వండి, IIIT హైదరాబాద్, IIIT బెంగళూరు వాటితో పోలిస్తే ఒక 10 ఏళ్ళు తర్వాత పెట్టినా కూడా సో ఇది బ్రహ్మాండమైన IIITగా కన్వర్ట్ అయిందండి. సో మీకు చాలామంది అసలు అప్లై చేయరు. ఈ మన సౌత్ స్టూడెంట్స్ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సో ఈ సౌత్లో ఉన్నటువంటి IIITస్కి అప్లై చేస్తారు, లేకపోతే జోసాలో మాత్రం అప్లై చేస్తారు. సో ఇది ఢిల్లీ అనేది ఐడియా ఉండదు, కొంతమందికి ఐడియా ఉన్నా కూడా రాదులే అని చెప్పేసి అప్లై చేయరు. అసలు ఎందుకు అప్లై చేయాలి అనే విషయం కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ప్రోగ్రామ్ వైజ్ కూడా ఇక్కడ చూడొచ్చు. 98.37% CSEలో ప్లేస్ అయ్యారు. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ తీసుకుంటే 100% ప్లేస్ అయ్యారు. సో ఈ విధంగా మొత్తం కూడా మీరు ప్రోగ్రామ్ వైజ్ చూడొచ్చు. కాకపోతే 98.44, 90.63 ఇట్లా ఉన్నాయనంటే మిగతా వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళి ఉంటారండి. సో హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఈ ప్లేస్మెంట్స్ స్టాటిస్టిక్స్లో ఇంక్లూడ్ చేయరు, అది మీరు గమనించాలి. ఇక్కడ మీకు గత 6 ఏళ్ల ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చానండి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో అన్నీ కూడా క్లియర్గా హైయెస్ట్ ప్యాకేజ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్న 12.36,
14.71, 2018లో, 2019లో 16.06, 20లో వచ్చేసి 17.03, 2021లో 16.69 ల్యాక్స్, 2022లో 19.76 ల్యాక్స్, 2023లో 23.72 ల్యాక్స్. ఇవన్నీ కూడా బీటెక్ ఎంటెక్ కలిపండి. ఓన్లీ బీటెక్ కానీ తీసుకున్నామంటే ఈ స్టాటిస్టిక్స్ ఇవి ఇంకా బెటర్గా ఉంటాయి. ఎందుకంటే ఎంటెక్ జనరల్గా బీటెక్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుందండి. అది ఎందుకనేది మనం వేరే వీడియోలో అయితే ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. ఇక నా నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటింగ్ కూడా మీకు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, చూడొచ్చు. ఇక నా ప్రోగ్రామ్స్ అవైలబుల్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్. సో ఈ విధంగా అన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ అనేది మీరు చూడొచ్చు. సో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ ఇవ్వండి. సో వీటికి 85% ఆఫ్ ద సీట్స్ ఢిల్లీ రీజియన్ స్టూడెంట్స్కే ఇస్తారండి. సో మిగతా 15% ఆఫ్ ద సీట్స్ అవుట్ సైడ్ ఢిల్లీ రీజియన్ వాళ్ళకి ఇస్తారు. సో ఇక్కడ చాలామంది 15% సీట్స్ అనేది అప్లై చేయరు. అందుకని నెంబర్ ఆఫ్ అప్లికేషన్సే తక్కువ ఉంటాయి కాబట్టి మీరు కానీ అప్లై చేస్తే ఈజీగా సీట్ అనేది పొందొచ్చండి. సో అది ఎట్లా అనేది కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక అది ఎలిజిబిలిటీ ఏంటంటే జేఈ మెయిన్ ర్యాంక్ ఉండాలండి ఈ అప్లై చేసే వాళ్ళకి. సో దీంతో పాటు ఇస్తారు. దీనికన్నా అడిషనల్గా ఎవరికైనా బోనస్ పాయింట్స్ ఉంటాయి, లైక్ అచీవ్మెంట్స్ ఇన్ ఒలింపియాడ్స్లో కానివ్వండి, లేకపోతే ప్రోగ్రామింగ్ కంటెస్ట్ కానివ్వండి, లేకపోతే నేషనల్ టాలెంట్ సెర్చ్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఇట్లాంటివి కానీ ఉంటే వీటికి కూడా పాయింట్స్ ఉంటాయి. సో ఇవి ఉంటే ఇంకా ఈజీగా సీట్ అనేది వస్తుంది. ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే సో 70% ఉండాలండి ఓవరాల్గా 5 సబ్జెక్ట్స్, అంటే ఇంటర్మీడియట్ కానివ్వండి, లేకపోతే కొన్ని స్టేట్ బోర్డ్స్లో 6 సబ్జెక్ట్స్ అట్లా ఉన్నప్పుడు టాప్ 5 సబ్జెక్ట్స్ మాత్రం తీసుకుంటారండి. సో టాప్ 5 సబ్జెక్ట్స్లో 70% ఉండాలి. సో మన ఇంటర్ అయితే ఇంటర్లో 70% ఉండాలి. దీంతో పాటు మ్యాథమెటిక్స్లో కంపల్సరీ 70% ఉండాలండి. అదండి క్రైటీరియా. ఇక ఓబీసీ స్టూడెంట్స్కి అయితే 65% సరిపోతుంది. ఎస్సీ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్కి అయితే 60% ఉంటే సరిపోతుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ 60% ఉంటే సరిపోతుందండి. సో నేను ఇందాక చెప్పినవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. రిజర్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఎస్సీ కేటగిరీకి 15% సీట్స్ ఉంటాయి, ఎస్టీ కేటగిరీకి 7.5% సీట్స్ ఉంటాయి. బికాస్ ఇట్ ఈస్ ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్ IIIT కాబట్టి రిజర్వేషన్స్ అన్నీ యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ ఉంటాయండి. ఓబీసీ కేటగిరీ 27% అంటే ఇవే రిజర్వేషన్స్ మీకు ఈవెన్ జోసా కౌన్సిలింగ్లో కూడా ఉంటాయి, ఎన్ఐటీలో కానివ్వండి, ఐఐటీలో కానివ్వండి. సో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 10% ఉంటాయండి. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 5% ప్రతి కేటగిరీలో కూడా ఉంటాయండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేకి ఫీజు వివరాలకు కానీ వచ్చామనంటే సో ఫస్ట్ ఇయర్ 4,50,000 అండి ట్యూషన్ ఫీ మాత్రం అండి ఇది. సెకండ్ ఇయర్లో 4,75,000, థర్డ్ ఇయర్లో 5 lakhs, ఫోర్త్ ఇయర్లో 5,30,000 అండి. సో అదేవిధంగా మీకు ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ అప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ కట్టవలసి ఉంటుంది. అది కూడా ఇక్కడ ఇచ్చాను. ఆలమ్ని ఫీ అని ఒక 2,000 కట్టాలి. సెక్యూరిటీ మనీ రీఫండబుల్ అండి, 10,000 కట్టాలి. సో టోటల్ ఫీ పేబుల్ వచ్చేసి 4,62,000 అండి. ఇది హాస్టల్ ఫీ స్ట్రక్చర్కి కానీ వచ్చామనంటే సో డబుల్ షేరింగ్ అండి, అంటే ఒక రూమ్లో 2 ఉంటారు, 34,000 అండి దానికి పర్ సెమిస్టర్. అది మీరు గమనించాలి. సో అదేవిధంగా రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేకి 10,000, ఇది ఒకసారి కట్టాలి. మీరు కోర్స్ అయిపోయిన తర్వాత మీకు రీఫండ్ ఇస్తారండి. సో మెస్ ఛార్జెస్ రఫ్లీ 3,300 ఉంటాయండి పర్ మంత్. లాస్ట్ టైం చూడండి, సో సీట్లు కొంతమంది చేరకపోవడం వల్ల, ఎందుకంటే ఇవి ప్యారలల్గా జరిగినప్పుడు ఐఐటీలో అటు వచ్చినప్పుడు కొంతమంది చేరరు, అప్పుడు స్పాట్ రౌండ్ కూడా అరేంజ్ చేశారండి. ఇటు స్పాట్ రౌండ్లో కానీ అటెండ్ అయ్యారంటే చాలా ఈజీగా సడన్గా వేరియేషన్ ఉంటుందండి ర్యాంక్స్లో. సో అందుకని కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకుంటే ఈ స్పాట్ రౌండ్స్ కానివ్వండి, లేకపోతే మీకు స్పెషల్ రౌండ్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నల్ స్లైడింగ్ కానివ్వండి, వీటన్నిటికి కూడా మీకు గైడెన్స్ ఇచ్చి యాజ్ అండ్ వెన్ ద నోటిఫికేషన్స్ ఆర్ రిలీజ్డ్ దట్ వుడ్ బి ఇన్ఫార్మ్డ్ టు యూ. సో దట్ మంచి అవకాశం తోటి మంచి సీటు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.